Hello Andy, welcome to my YouTube channel. Now I am going to discuss the topic of addressing the needs of children with learning difficulties, impairment, etc. And this is the topic in concept of inclusive education and understanding children with special needs. As you already know, what is the meaning of inclusive education? Inclusive education is like teaching together. It means like learning the students together. May they have any problem like physically, mentally, వాళ్ళు ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా అందరికీ కలిపి ఎడ్యుకేషన్, ఈక్వల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ రైట్స్ ఏంటిది, ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ ద ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద టాపిక్ ఆఫ్ అడ్రస్సింగ్ learners from diverse backgrounds including disadvantaged and deprived. Now we are going to discuss about the topic of addressing the needs of children with learning difficulties, impairments. Okay. Yes, here is the topic of addressing the needs of children with learning difficulties, impairments, etc. See, what is the meaning of this actually? Addressing the needs of children with learning difficulties. వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉంటాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి లెర్నింగ్ డిఫికల్టీ ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంపైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. ఓకే. See, India has a huge population of disabled people, although many schemes and provisions have been introduced for disabled children. Disabled children like physically కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా comes under this, and of course mentally too. They are always neglected and మార్జినలైజ్డ్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్. వాళ్ళందరినీ మ్యాక్సిమం అందరూ నెగ్లెక్ట్ చేస్తారు, మార్జినలైజ్డ్ వాళ్ళు ఎప్పటికీ బేస్లోనే ఉండడానికి చూస్తారు. డిసేబిలిటీ, ఇంపైర్మెంట్ అండ్ హ్యాండిక్యాప్ హ్యావ్ ఆఫన్ బీన్ యూజ్డ్ సినోనమస్లీగా మనం ఈ 3 వర్డ్స్ని ఒకటే దానికి యూజ్ చేస్తాం. డిసేబిలిటీ ఉన్న పీపుల్కైనా, ఇంపైర్మెంట్స్ ఉన్న పీపుల్కైనా, handicapped అయినా. But WHO has given another definition for these 3. Let's see what are those. WHO is World Health Organization. First, what is the meaning of impairment? It can be defined as any abnormality that is psychological or physical in nature. ఫిజికల్గా, మెంటల్గా ఏదైనా అబ్నార్మాలిటీ, అన్ని ఫంక్షన్స్ కరెక్ట్గా లేకుండా ఉంటే కనుక దాన్ని ఇంపైర్మెంట్ అంటారు. డిజబిలిటీ, ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇనబిలిటీ టు పర్ఫార్మ్ అన్ యాక్టివిటీ యాజ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. డిజబిలిటీ అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవేవి పర్ఫామ్ చేయలేకపోతే కనుక దాన్ని డిజబిలిటీ అంటారు. హ్యాండిక్యాప్, it refers to a disadvantage for a given individual due to an impairment or disability. Either impairment or disability ఏదైనా ఉంటే కనుక దాన్ని హ్యాండిక్యాప్డ్గా పరిగణిస్తారు. As per the provisions of the persons with disabilities, equal opportunities, protection of rights and full participation Act 1995, డిజబిలిటీ ఉన్న వారికి ఈక్వల్ ఆపర్చునిటీస్ దేంట్లోనైనా కూడా, అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ వాళ్ళకు ఉంటుంది, ఫుల్ పార్టిసిపేషన్ రైట్స్ వాళ్ళకు ఉంటుంది. దిస్ ఈస్ అకార్డింగ్ టు యాక్ట్ 1995 ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎ పర్సన్ విత్ ఎ డిజబిలిటీ ఈజ్ ఏ person suffering from not less than 40% of any disability as certificated by a medical authority. 40% కంటే ఎక్కువ డిజబిలిటీ ఉంటే కనుక దే విల్ గెట్ ద సర్టిఫికేట్ ఆఫ్ మెడికల్. ఓకే, మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళకు. పలానా ప్రాబ్లం ఉంది, వీళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు, వీళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి. ఆల్ దిస్ కమ్స్ అండర్ దిస్. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిజబిలిటీ. వాళ్ళకి ఎట్లా ట్రైన్ చేస్తారు, చిల్డ్రన్కి ఏదైనా డిజబిలిటీ ఉంటే కనుక వాళ్ళని ఎట్లా ట్రైన్ చేస్తారు. చిల్డ్రన్ విత్ డిజబిలిటీ కెన్ బి ఆఫర్డ్ ఎడ్యుకేషన్ through various models such as segregation, inclusive classroom, etc. It depends upon the students' mentality, students' psychology, whether segregationగా చెప్పాలా, ఇంక్లూసివ్గా చెప్పాలా అన్నది డిపెండ్స్ అపాన్ ద students or children's or learners' disability. As per a recent research, in India, there are more than 3,000 special schools.
These schools have facilities for children with hearing disability, visual impairments, locomotor disability, and cognitive deformities. See, these special schools are only for the physically and mentally handicapped children. These are separate schools, and normal schools are not allowed to these schools. వాళ్ళకి ఏదైనా హియరింగ్ ప్రాబ్లం ఉన్నా, లెర్నింగ్ ఏదైనా మాట్లాడడానికి స్పీచ్ వైజ్ ప్రాబ్లం ఉన్నా, లోకోమోషన్ ఇట్ మీన్స్ లైక్ మూమెంట్, ఒక నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి వీలైనంత హ్యాండిక్యాప్డ్గా ఉన్న అటువంటి వాళ్ళందరికీ స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ నియర్లీ మోర్ దెన్ 3000 స్కూల్స్ స్పెషల్లీ ఇన్ ఇండియా ఉన్నాయి. In our rural India, there are no special schools. Therefore, focus is laid on integrated education for children with special needs. Apart from this, the government has also taken measures towards providing training and rehabilitation education through vocational rehabilitation centers in cities and districts for the rural population. రూరల్ ఇండియాలో ఇటువంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కువగా లేవు. అందరికీ కలిపి ఇంటిగ్రేటెడ్గానే ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళ కోసం స్పెషల్గా ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళకి రిహాబిలిటేషన్, వాళ్ళకి సపరేట్ సెంటర్స్ ఉండాలి, వాళ్ళు నేర్చుకోగలగాలి అన్న దాని గురించి ఆలోచిస్తుంది. నెక్స్ట్, legislative actions. Legislative actions are nothing but legal actions. In the last decade of the 20th century, 3 legislations have been enacted for the welfare of children with disability. Let us discuss about these 3 legislations. Persons with disability, equal opportunity, protection of rights, full participation acts, as we already learned. ఇది అందరికీ ఉంటుంది. 1995 యాక్ట్ అని మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్, ద రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992. This act is under the control of Rehabilitation Control Council of India, RCI. Rehabilitation అంటే already we have seen this word in the movie of Mahanati. ఎవరైతే అడిక్ట్ అయి ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్కహాల్కి కానీ దేనికైనా అడిక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఆ చెడు హ్యాబిట్ నుంచి నార్మల్గా వాళ్ళను మోటివేట్ చేయడానికి, అవన్నీ మార్పించడానికి అట్లా, ఆర్ ఎల్స్ టు టీచ్ దెమ్ సంథింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్. అటువంటిది ఒక ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఎవరైనా కరెక్ట్గా లేకున్నా వాళ్ళకి టీచ్ చేయడానికి, అటువంటి ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ రిహాబిలిటేషన్ సెంటర్స్. which is responsible for conducting training course for rehabilitation professionals. వాళ్ళకి ట్రైనింగ్ కోర్స్ కండక్ట్ చేసి, ఫర్ ఇప్పుడు టీచర్స్ కూడా ట్రైనింగ్ కోర్స్ కండక్ట్ చేసి ఆఫ్టర్ దట్ దే ఆర్ గివింగ్ పోస్టింగ్. ద యాక్ట్ వాజ్ amended in 2000, according to which an additional responsibility was given to the RCI to promote research in rehabilitation and special education. 2000 యాక్ట్ దీనికి ఇచ్చింది, రైట్స్ అనేవి ఇచ్చింది. అండ్ దీనికి రెస్పాన్సిబిలిటీ వాజ్ గివెన్ టు ద RCI, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. RCI అంటే సో ప్రమోట్ రీసెర్చ్ ఇన్ రిహాబిలిటేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పైన రీసెర్చ్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లాగా ఇచ్చింది. ద నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999. దిస్ యాక్ట్ హ్యాస్ ఏ ప్రొవిజన్ ఫర్ ప్రమోటింగ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్ విత్ డిసెబిలిటీ సచ్ యాజ్ ఆటిజం, cerebral palsy, mental retardation. All this comes under the diseases of mentally. So వాళ్ళకి ఆటిజం, బ్రెయిన్ ఎదుగుదల లేకుండా, ఫిజికల్లీ దే ఆర్ ఓకే బట్ మెంటలీ దే ఆర్ నాట్ ఓకే. ఆల్ దోస్ కమ్స్ అండర్ సెరెబ్రల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బ్రెయిన్, అండ్ అది ఎదగకున్నా కూడా. దీస్ 3 legislations together deal with the all aspects related to rehabilitation of people with disability. One is Act 1995, Act 1992, Act 1999. In these last 2 are comes under rehabilitation. The first one is of course it's also related with the rehabilitation, but వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్, ఇంక్లూజివ్, ఇండిపెండెంట్, విలేజ్లో ఉండవి ఇవన్నీ ఉండాలి అన్నది ఒక యాక్ట్ 1995. నెక్స్ట్, concession and schemes of the Indian government. In the Indian Constitution, రాజ్యాంగంలో there are provisions for concessions for disabled people. Let us discuss some of them. వాళ్ళ కన్సెషన్ ఉంటుంది, లెట్స్ సీ ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుంది. ట్రావెల్, పీపుల్ విత్ డిసబిలిటీ ఆర్ ఎలిజిబుల్ టు ట్రావెల్. 75% డిస్కౌంట్ ఆన్ ద ఫేర్ ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ 50% ఆన్ సీజన్ టికెట్స్. వాళ్ళకి 75% డిస్కౌంట్ ఉంటుంది. అది మోర్ దెన్ 40% వాళ్ళకి ఫిజికల్గా ప్రాబ్లం ఉంటే కనుక, మెడికల్ సర్టిఫికేట్ ఉంటే కనుక. 50% అండ్ సీజన్ టికెట్స్ మీద ఉంటుంది. హవెవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్సన్ టు ప్రజెంట్ ఎ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ డిసేబిలిటీ. సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఉంటుంది. కమ్యూనికేషన్, బ్లైండ్ లిటరేచర్ అండ్ ప్యాకేజెస్ ఆర్ ఎక్సెప్టెడ్.
ఫ్రమ్ పోస్టేజ్ అండ్ పోస్టల్ ఫీస్ అండర్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్. వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎందుకు ఎగ్జంప్షన్ ఉంటుంది? పోస్టల్ ఫీజు అవన్నీ కూడా బ్లైండ్ వాళ్ళకి ఉంటుంది. అది అండర్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్లో. కస్టమ్స్ కన్సెషన్స్. కస్టమ్స్ డ్యూటీ ఈజ్ exempted in case of import of special learning and mobility aids for personal use. మొబిలిటీ వాళ్ళకి స్పెషల్ లెర్నింగ్ ఎయిడ్స్ కానీ మొబిలిటీ ఎయిడ్స్ కానీ అవసరం ఉన్నప్పుడు అందులో స్పెషల్గా కన్సెషన్ అనేది ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్. ద పేరెంట్స్ ఆఫ్ ఏ డిజేబుల్డ్ పర్సన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ డిడక్షన్ అప్ టు 40,000 ఇన్ ట్యాక్స్ అండ్ దేర్ ఇన్కమ్. ఒకవేళ పిల్లలు డిజేబుల్డ్ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి 40,000 ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ ఉంటుంది, కన్సెషన్ ఉంటుంది, బెనిఫిట్. బ్యాంక్ లోన్స్ అండ్ సబ్సిడీ. People with disability can avail loans from central banks at lesser rates of interest. వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి లోన్ తీసుకోవచ్చు. Apart from this, the government of India has started various schemes to promote rehabilitation of the disabled. వీటన్నిటిని కాకుండా రిహాబిలిటేషన్ సెంటర్ని కూడా ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ addressing the needs of children with the learning difficulties, impairments, etc. And there is one more word, that is handicap. Thank you. Thanks for watching.